హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, రాహు కేతు మార్పిడి జరగడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క మే మాసంలో రాహుకేతుల మార్పిడి వల్ల ముఖ్యంగా రాహు మీనరాశి నుంచి కుంభరాశికి సంచారం చేస్తున్నారు. అట్లానే కేతువు కన్యారాశి నుంచి సింహరాశికి సంచారం చేస్తున్నారు. ఈ విధమైన సంచారం జరుగుతున్న సమయంలో రాహుకేతుల యొక్క మార్పిడి వల్ల ముఖ్యంగా జన్మస్థలంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి రాహు ముఖ్యంగా జన్మంలో రాహు అంత కుంభలో అంత మంచిదేం కాదు. జన్మరాహు ముఖ్యంగా రాహు ఏంటంటే అత్యాశ, అనేక రకాల కార్యక్రమాల్లో ఆటంకాలు, వెళ్ళినా కొద్దీ వృధా సంచారము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లనే ఎప్పుడో బాధపడుతున్నటువంటి ఏదైనా ఒక వ్యాధి కానీ అవన్నీ బయటపడే అవకాశం, మోసగించింది కానీ ఏమన్నా ఉంటే అవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. అట్లా కేతువు జ్ఞానకారకుడు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు మార్పులు జరగటం, అప్పటికప్పుడు యాక్సిడెంట్స్ జరగటం, అనారోగ్య సూచనలు రావటం, అంటే అంతా అప్పటికప్పుడే జరిగిపోయే పరిస్థితి ఉంటుంది కేతు. అంటే గురుగారు, ఏ రాశి వారికి రాహు కేతు మార్పిడి జరిగింది? అంటే ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. 12 రాశులకి ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఎందుకంటే గ్రహాల మార్పు అనేది ప్రతి రాశి మీద యోగ అవయోగాలు బట్టి ఉంటుంది. ఇది కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహుకు జన్మంలో ఉన్నాడు కాబట్టి రాహుకేతుల సంచారం కుంభరాశికి పెద్దగా అంత మంచిదైతే కాదు. మళ్ళీ మేషరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితం ఉంటుంది. మళ్ళీ మేషరాశి మళ్ళీ మీన రాశి వారికి మధ్యస్థమైన ఫలితమే. మేషరాశి వారికి యోగదాయక ఫలితం ఉంటుంది. రాహు 11లో ఉన్నాడు కాబట్టి. మళ్ళీ వృషభ రాశి వారికి కూడా రాజయోగాన్ని ఇచ్చే ఫలితమే. మంచి మంచి ఫలితాలు, ఉద్యోగాలు కానీ మార్పులు కానీ అనేక రకాలు చాలా యోగంగా ఉంటాయి. తర్వాత మిథున రాశి వారికి కొంత యోగ అవయోగాలు రెండు మధ్యస్థంగా ఉంటాయి. మిథున రాశి. కర్కాటకానికి ఏదైనా స్తబ్దుగా ఉండడము, వాతావరణంలో కానీ కొంత అనారోగ్య సూచనలు రావటము, ఆకస్మిక ప్రయాణాలు జరగటము. సింహరాశి వారికి మనసులో ఆందోళన, చింతన, భావన అలాంటివి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సింహరాశి వారికి కూడా పెద్దగా అవయోగాన్ని ఇచ్చేటువంటిదే. మళ్ళీ కన్యారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. మళ్ళీ తులారాశి వారికి కూడా యోగదాయకంగా ఉంది. మళ్ళీ వృశ్చిక రాశి వారికి అవయోగాన్ని ఇస్తుంది. మళ్ళీ ధనుస్సు రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి అవయోగాన్ని ఇస్తుంది. అంటే మొత్తం మీద ఒక 4 రాశుల వారికే యోగాన్ని ఇస్తుంది. మిగతా 8 రాశుల వారికి మధ్యస్థ అవయోగాలు ఉన్నాయి. కాబట్టి 4 రాశుల వారు ఎవరు ఉన్నారయ్యా అంటే వృషభ రాశి, తర్వాత మేషరాశి, తర్వాత తులారాశి, తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి. ఈ రాశుల వారికి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. సో అన్ని సక్రమంగా జరగాలి, అనుకున్న పనులు జరగాలి అంటే ఎలాంటి రెమెడీస్ యూజ్ చేయొచ్చు వీళ్ళు రాహుకాల దీపారాధన చేసుకోవటం, ఆదివారం గ్రామదేవత గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవటం, ఆదివారం మినుముల్ని నానబెట్టేసి గోవుకి తినిపించటం, తర్వాత బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోవటము, తర్వాత బుధవారం రోజు ఏదైనా కాకుల పక్షాదులకి దానాగా పెట్టడం, ఏదైనా కానీ నీళ్లు కనిపెట్టడం లాంటివి చేయటం వల్ల రాహుకేతులు బాధలు పుట్టాయి. అట్లనే క్షేత్ర దర్శనాలు, కాళహస్తి క్షేత్రము దర్శనం చేసుకొని రావటము, అట్లానే కుకి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు చేసుకోవటము లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత కుంభకోణంలో మనకు రఘుస్థలం కానీ రాహుకేతు టెంపుల్స్ కానీ దర్శనం చేసుకోవటం వల్ల కూడా రాహుకేతు అనుగుణం కలుగుతుంది. ఇటువంటివన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడింది. రాహుకేతుల బాధలు తొలగాలంటే నిత్యం కూడా వాటి స్తోత్ర పాఠం చేయటం, రాహు అష్టోత్తరం కానీ, లేతే దేవి కనకమాల స్తోత్రం కానీ, లేదా చండీ సప్తశ్లోకి కానీ, గణపతి స్తోత్రాలు కానీ చేయటం వల్ల రాహుకేతు అనుగ్రహం కలుగుతుంది.
ఇలా రావుకేతుల ఫలితాలు మంచి ఫలితాలు రావాలంటే గణపతిని అమ్మవారిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురువుగారు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.